ఈ తగ్గింది మన దగ్గర. కానీ తగ్గిందని చెప్పి మనం ఏమాత్రం కూడా లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా సీరియస్ సమస్య ఉంది చెప్పుకున్నాం మనం. ఇది ఈ నెక్స్ట్ 6 weeks పాటు ఒక పెద్ద క్యాంపెయిన్ కాదు, ఒక పెద్ద ఉద్యమం లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఇది చేరుతుంది. ఇది అందులో అందరూ పోలీసులే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కాకుండా, ఇట్లాంటి ఉదాహరణలే కాకుండా, దాతలే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఒక దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం ఏ రకంగా మనం కష్టపడి, ఏ రకంగా కేవలం మన జాగ్రత్తనే మనం కాపాడుతుంది. ఇంకా వేరే ఇందులో మనం చేసేది ఏమి అంతకన్నా చేసేది లేదు. అయినా కానీ సైబర్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇంకా రెగ్యులర్గా వాళ్ళు సైబర్ పెట్రోలింగ్ కూడా చేస్తుంటారు. మన ఫీల్డ్లో మన బీట్ పెట్రోల్స్, కానిస్టేబుల్స్ వచ్చి పెట్రోల్ చేస్తుండగానే వాళ్ళు సైబర్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అంత జాగ్రత్త పడుతున్నారు మన కోసం అని చెప్పి, సమాజం కోసం అని చెప్పి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి, ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. Thank you, DGP sir, for your visionary guidance and sharing valuable perspective. Now we move to the important part of today's ceremony, the presentation of mementos. These mementos serve as a gesture of our gratitude and appreciation for the dignitaries and our valued partners whose support has been instrumental in making this event a grand success. I request DG sir to please present a memento. మేడం చెప్పారు మనకు అకౌంట్స్ ఎట్లా ఉన్నాయి అని ఫిగర్ చెప్పిండ్రు. లాస్ట్ ఇయర్లో భారతదేశంలో 30% పెరిగితే మన తగ్గినాయి నేరాలు. ఎందుకు అంటే మీలాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసేందుకు కారణమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ లాంటి. Lastly but prominently, I thank the press, print and electronic media, each one of you present here today for the support that you extend to us. Your support is a reminder that together we can truly put a full stop to cyber fraud. I also thank here the Director Ma'am of CSB who has trusted us and given this responsibility on us, and also staff of all the TGCSB who has worked hard, and also the staff of ICCC who have put in the efforts in organizing a seamless event for today. Thank you. I thank all here present here, and I request every one of you to please join us for the high tea. Thank you all. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టేసుకొని తర్వాత మెల్లగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పరిచయం చేసినాడని చాలా బుద్ధిమంతులు బిహేవ్ చేసినాడు. వాళ్ళు ఎంతవరకు వచ్చిందంటే పెళ్లి చేసుకుందాం ఎంతవరకు వచ్చింది. ఫ్రెండ్షిప్ డెవలప్ అయిపోయింది. పెళ్లి చేసుకుందాం. తనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, తన అంత గొప్పవాడు, తనకు ఇంత అక్కడ ఆ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి అమ్మాయిని మోసం చేసినాడు. ఆ విధంగా ఒక అమ్మాయిని లోపరుచుకొని మెల్లమెల్లిగా అమ్మాయితో ఈ లోన్ యాప్స్ అన్నింటిని డౌన్లోడ్ చేసుకుని అక్కడ లోన్ ఇక్కడ లోన్ అని చెప్పి ఆ అమ్మాయి లోన్ తీసుకోవడం, ఈయన ఖర్చు పెట్టడం. అట్లా ఇంతవరకు వచ్చింది అంటే వితిన్ 4-5 monthsలోనే 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఆయన ఈమె పేరు మీద. తర్వాత అర్థమైందంటే ఇప్పుడు ఫోన్ కూడా లేపడం లేదు. మరి ఏంటిది లోన్ తీసుకున్నా మరి పే చేయడం లేదని చెప్పి అడిగితే అసలు అడిగితే రేపు చేస్తాను, వాక్ చేస్తాను, మాకు బాబు అమ్ముతున్నాను అట్లా ఇట్లా అని చెప్పి ఆమె ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు ఆమె బాబు అన్ని రకాల జబ్బులు, బీపీ మొదలైంది, ఆమెకి షుగర్ వచ్చింది, ఇంకా వేరే జబ్బులు కూడా వచ్చేసినాయి. హార్డ్లీ 30 years ఆఫ్ ఏజ్. అంటే ఏ రకంగా మోసం చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఇదన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు కూడా మీరు చూసిండ్రు ఆడియో కాల్స్ కూడా, అవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. మనకి డ్రామటైజ్ చేసింది కాదు, అది యాక్చువల్గా ఫోన్లో రికార్డ్ చేసి మీకు వినిపించినాయి అనమాట. చాలా అవి రోజు ఎన్నో వస్తున్నాయి, వదలకొద్ది వస్తున్నాయి అట్లా. సో మన ప్రవర్తన, మన జాగ్రత్త, and the unit officers who have joined us online for your constant support, encouragement, and to strengthen our collective commitment to public safety. Sir, a special mention of thanks to the directors Eagle Force, to Director Telangana Police Academy, to ADG Sir Intelligence for your constant support, for believing in us, and for standing for us. My sincere appreciation to Team SCSC, organizing teams, technical staff, faculties, coordinators, student ambassadors, and volunteers whose dedication ensured smooth execution of today's program. జరగాలని భగవంతుని కోరుకుంటూ సజని వల్లభనేని తర్వాత ఈ ఫెస్టివల్ డైరెక్టర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు కళాకృష్ణ మాస్టర్. అలాగే ప్రొఫెసర్ భాగవతుల సేతురావు గారు, వీళ్ళిద్దరి యొక్క సపోర్టు ఈ యొక్క భాగ్యనగర్ నుంచి నిర్వాహకురాలైనటువంటి సజనీ గారికి